రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇప్పటికే పాక్షికంగా వినియోగిస్తున్నారు. పలు నిర్మాణ సంస్థలు వర్చువల్ టూర్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా కాలం నుంచి సందేహాల నివృత్తికి చాట్ బాట్ను వినియోగిస్తున్నాయి. ఏఐతో నిర్మాణ రంగంలో ఇంకా పెద్ద ప్రయోజనాలే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. డిజైన్ మొదలు నిర్మాణ పర్యవేక్షణ, సామాగ్రి అవసరాన్ని ముందే అంచనా వేయడం, లక్షిత వినియోగదారులను గుర్తించి వారికి చేరువ కావడం వంటి ఎన్నో ఉపయోగాలున్నట్లు ఈ రంగంలోని స్థిరాస్తి నిపుణులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రియల్ రంగం అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఏఐ అనేది ఇప్పుడు కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మాత్రమే కాదు, అన్ని రంగాల్లో లోతుగా వేళ్లూనుకుంటూ వ్యాపార నిర్వహణ తీరును కూడా మారుస్తోంది. సుమారు $10 బిలియన్ విలువైన భారతీయ ఏఐ మార్కెట్ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్న రియల్ ఎస్టేట్ వంటి రంగాలను సమూలంగా మార్చే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. డిజైన్, ప్లానింగ్, సేల్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సేవల వరకు ప్రతి దశలోనూ భారతీయ రియల్ ఎస్టేట్ భవిష్యత్తును ఏఐ సరికొత్తగా నిర్వచించబోతోంది. ప్రాజెక్టు డిజైన్ దశలో అత్యంత వాస్తవికమైన ఏఐ ఆధారిత సిమ్యులేషన్లు, జనరేటివ్ 3D మోడల్స్, ముందస్తు ఖర్చులను అంచనా వేసే ఇంజన్ల వినియోగం పెరగనుంది. ఇవి ప్రాజెక్టులలో తలెత్తే పొరపాట్లను, అడ్డంకులను తగ్గిస్తాయి. ఈ రంగంలో పారదర్శకతను, సామర్థ్యాన్ని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని తీసుకువస్తాయి. సైట్లలో నిర్మాణ స్థలాలు ఇకపై ఒకదానితో ఒకటి అనుసంధానమైన వ్యవస్థల్లా పనిచేస్తాయి. ఇక్కడ ఏఐ మార్గదర్శకత్వంలోని డ్రోన్లు, విజన్ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ నిరంతరం పురోగతిని పర్యవేక్షిస్తాయి. విక్రయాల్లో కొనుగోలుదారుల ఇష్టానికి అనుగుణంగా స్థిరాస్తులను వెతకడం, ఖచ్చితమైన మార్కెట్ విశ్లేషణలు, వర్చువల్ టూర్లు వంటివి స్థిరాస్తి లావాదేవీల స్వరూపాన్నే మార్చేస్తాయి. రియల్ ఎస్టేట్ సేవల్లో ఏఐ ప్రధానంగా 6 విభాగాలుగా పనిచేస్తుందని నివేదిక పేర్కొంది. ఏఐ అమలుతో పొరపాట్లు తగ్గడం, లాభదాయకత పెరగడం, పనిలో వేగం పెరగడం, వినూత్న పద్ధతుల్లో సమస్యల పరిష్కారం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. భాషను అర్థం చేసుకోవడం, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మానవ భాషను ఏఐ అర్థం చేసుకుని స్పందిస్తుంది. వేర్వేరు భాషల కారణంగా వినియోగదారులకు చేరువ కావచ్చు. మెషిన్ లెర్నింగ్తో డేటా ద్వారా సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవచ్చు. చాలా సులువుగా రియల్ ఎస్టేట్లో లీజింగ్ ప్రక్రియలు చాలా ఉంటాయి. ముఖ్యమైన గడువులను ట్రాక్ చేసి అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ లీజులు స్వయంచాలకంగా పనిచేస్తాయి. భవనాల నిర్వహణ, మరమ్మతుల అవసరాన్ని ముందుగానే గుర్తిస్తుంది. తద్వారా ఫెసిలిటీ మేనేజ్మెంట్ పని సులువవుతుంది. ఏఐలోనే కంప్యూటర్ విజన్ ఒక విభాగం. ఇది కంప్యూటర్లు, యంత్రాలు మానవుల్లానే ప్రపంచాన్ని చూడ్డానికి, అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సాధారణ కెమెరా కేవలం ఫోటోలను తీస్తుంది. కంప్యూటర్ విజన్ ఆ ఫోటోలో ఏముందో విశ్లేషిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటిని చూసి, లోపలి ఫ్లోరింగ్ చూసి పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. సామగ్రి నాణ్యతను గుర్తించి స్థిరాస్తి ధరను అంచనా వేస్తుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పటికప్పుడు కొంగొత్త పోకడలు వస్తూ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి భిన్నంగా స్పందిస్తుంది. పాత డేటాను విశ్లేషించి భవిష్యత్తు పోకడలను ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా అంచనా వేస్తుంది. ప్రాజెక్టు షెడ్యూలింగ్, వనరుల కేటాయింపు, రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఏఐ సామర్థ్యాన్ని పెంచి పనులు ఆలస్యం కాకుండా నిరోధిస్తుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉనికిలో లేని సరికొత్త ఉపాధి అవకాశాలను ఏఐ పరిచయం చేయబోతుందని నివేదికలు తెలుపుతున్నాయి. రియాలిటీలో రాబోయే కాలంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ప్రీ కన్స్ట్రక్షన్ కానీ, ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుకోండి, తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ అనే దాని మీద కూడా డిఫరెంట్ స్టేజెస్ లోపల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అనేది ఉంటుందన్నమాట. దీంతో ఎలా ఉంటుందనంటే ఆల్ ద స్టేక్ హోల్డర్స్, మనకి ఆర్కిటెక్ట్స్ కానీ, కాంట్రాక్టర్ కానీ, తర్వాత వివిధ రకాల కన్సల్టెంట్స్ని అందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అనుసంధానం చేసి ఒక ఓవరాల్గా ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేసే విధానంగా కూడా ఒక టైం లైన్ కానీ, ఒక షెడ్యూలింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనేది తగ్గిపోతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ద మ్యాన్ పవర్ ఈజ్ రియల్లీ గుడ్ అనమాట. దాంతోపాటుగా మనకి ఓవరాల్గా చెప్పాలంటే టైం లైన్స్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయగలుగుతాము. ఒక ప్రాజెక్ట్ని అంటే దాన్ని ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ రకమైన అంటే దీంట్లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో వచ్చినప్పుడు ముందు మనకి ఏ రకమైన మెటీరియల్ అవసరమవుతుంది, ఇప్పటివరకు ఏమైనా షార్ట్ ఫాల్ ఉన్నదా, ఇంకా కూడా ఫ్యూచర్ మెటీరియల్ ప్లానింగ్ ఏంటనేది కూడా మనం ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒక 3D టెక్నాలజీ లోపల కానీ ఒక బిల్డింగ్ని ప్రాజెక్ట్ని కానీ చేసినప్పుడు ఎలా అవుతుందంటే దానికి స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా తర్వాత ఓవరాల్గా మెయింటెనెన్స్ ఫెయిల్యూర్స్ ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని ముందే గుర్తించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి బిల్డర్ కూడా యూజ్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. తన కన్స్ట్రక్షన్ యాక్టివిటీయే కాకుండా సేఫ్టీ భద్రత విషయం లోపల కూడా సెన్సార్స్ కానీ పెట్టిన తర్వాత మన దగ్గర పనిచేసే వర్కర్స్ హెల్మెట్ యూజ్ చేయకున్నా కూడా ఒక జాకెట్ యూజ్ చేయకున్నా కూడా ఒక డేంజర్ జోన్లో పోయినా కూడా అది సెన్స్ చేసి మనకి ఆ ఇంటిమేషన్ ఇస్తుంది అనమాట. సో వీ కెన్ కంట్రోల్ దెమ్. అది ఒక ప్రాజెక్ట్ కాస్టింగ్ అనేది కూడా మనం ముందే ఎస్టిమేట్ అనేది వేసుకోవడానికి దాంట్లో ఏ స్టేజ్లో కానీ ఒకవేళ అంటే మనకి ఇంకా ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా దీని ద్వారా తెలియడం జరుగుతుందన్నమాట. సో టెక్నాలజీ లోపల IoT అనేది కానివ్వండి, తర్వాత మెషిన్ లెర్నింగ్ అనేది ఇవన్నీ రకరకాల టూల్స్ అండ్ టెక్నాలజీస్ అని ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేసుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ రంగానికి చాలా వరకు ఒక ముందు నైపుణ్యంగా ఒక వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ లేకుండా ఒక క్వాలిటీ కాన్షియస్ తోటి ప్రాజెక్టులు ఇచ్చే విధంగా ఏ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పెద్దలు చెప్పిన సామెత. కలల గృహం 100 ఏళ్ళు ఉండాలి, తరాలు నివాసం ఉంటూ నిండు 100 ఏళ్ళు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు కొనుగోలు చేసే ముందు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకే కలలు కనే ఇంటిని ఎంతో అందంగా మనసుకు నచ్చే విధంగా ఎంపిక చేసుకుంటాం. జీవితంలో మొదటిసారి హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి రుణం తీసుకునే ముందు బ్యాంకులు, గృహ ఫైనాన్సింగ్ సంస్థలు ఎన్నో నిబంధనల్ని విధిస్తాయి. చాలా ఒప్పందాలపై సంతకాలు పెట్టవలసి ఉంటుంది. అందుకే ఇంటి రుణం తీసుకునే ముందు రుణ ఒప్పందాన్ని 1కి 2 సార్లు క్షుణ్ణంగా చదవాలి. లేదంటే ఇంటి లోన్పై వడ్డీతో పాటు కొన్ని రహస్య ఛార్జీల భారం తప్పదు. కాబట్టి గృహ రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు విధించే ఏ ఛార్జీలు తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. హోమ్ లోన్ కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసిన వెంటనే రుణం రాదు. బ్యాంకులు లేదా గృహ ఫైనాన్స్ సంస్థ ఆ దరఖాస్తును దాంతోపాటు సమర్పించిన కొన్ని పత్రాలను పరిశీలించి నిర్ధారించాల్సి ఉంటుంది. 15,000 రూపాయల వరకు లీగల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. ఒక ఇంటి తాకట్టుపై పదే రుణాలు పొందకుండా నిరోధించేందుకు గృహ రుణాలు ఇచ్చే బ్యాంకులు ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లను సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేస్తాయి. ఇందుకు వసూలు చేసే ఛార్జీలని CERSAI ఛార్జీలని అంటారు. 5 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై 50,000 ప్లస్ GST చొప్పున వసూలు చేస్తారు. గృహ రుణం మొత్తం తీర్చివేసిన వెంటనే ఈ రికార్డును అప్డేట్ చేయించుకోవాలి. లేకపోతే ఆ ఇంటిని తిరిగి అమ్మడం లేదా రీఫైనాన్సింగ్ కష్టమవుతుంది. గృహ రుణాలు తీసుకునే వారికి బ్యాంకులు సాధారణంగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్షన్ పేరుతో 2 రకాల బీమాలను అందజేస్తాయి. ఇందులో ప్రాపర్టీ ప్రొటెక్షన్ పాలసీ ద్వారా తమ రుణంతో కొనుగోలు చేసిన ఇంటికి అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో జరిగే నష్టాల నుంచి ఈ పాలసీ ద్వారా గృహ రుణం మొత్తం చెల్లించేలోపు చెల్లింపుదారులకు ఏదైనా జరగరానిది జరిగితే తన రుణ చెల్లింపులకు ఢోకా లేకుండా చేస్తుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ దాదాపు తప్పనిసరి లోన్ ప్రొటెక్షన్ పాలసీని మాత్రం గృహ రుణం ఇచ్చే బ్యాంకు చెప్పిన బీమా కంపెనీ నుంచే తీసుకోనక్కర్లేదు. అదే రక్షణ ఫీచర్లతో తక్కువ ప్రీమియంతో ఇచ్చే బీమా కంపెనీ నుంచి కూడా తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు, ప్రతి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రాసెసింగ్ ఫీ రూపంలో మీ దగ్గర నుంచి కాస్త రుసుము తీసుకుంటుంది. కొత్త ఇల్లు కొనేటట్టయితే APF స్కీమ్ కింద ఒక ప్రాజెక్టు ముందే బ్యాంక్, ఆ పర్టికులర్ బ్యాంకు, కొన్ని బ్యాంకులు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ అనుకోండి, ఆ కొత్త ప్రాజెక్ట్ యొక్క లీగల్, టెక్నికల్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. దాని APF కింద ఒక నెంబర్ ఇస్తారు ఆ ప్రాజెక్ట్కి. కాబట్టి మీరు ప్రతిసారి ఆ ప్రాజెక్ట్లో మీరు ఎవరైనా ఇల్లు కొంటూ ఉంటే మీరు మళ్ళా వెళ్ళి లీగల్, టెక్నికల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కట్టిన ప్రాపర్టీ మీరు సెకండ్ సేల్ తీసుకుంటున్నప్పుడు, ఆ సెకండ్ సేల్ చేస్తున్నందుకు గాను ఏదైనా బ్యాంకు లోన్ శాంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా టెక్నికల్, లీగల్ మళ్ళా చేయించుకుంటారు. ఆ లీగల్, టెక్నికల్ ఛార్జెస్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఎవరైనా అడుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అడిగి నెగోషియేట్ చేసి దాన్ని తగ్గించే పని చేయండి. అది కూడా ఒక 10,000, 20,000 లోపలే ఉంటుంది. ఆ ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాపర్టీని మనం ఏదైతే కొంటున్నామో ఆ ఇంటిని మనం సెక్యూరిటీగా క్రియేట్ చేయాలి. ఆ బ్యాంక్ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి కానివ్వండి. దానికి
మీరు MODT లాగా చేయాల్సి ఉంటుంది. కొన్ని జాతీయ బ్యాంకులు అయితే మీరు MODT రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయాలని అంటారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు వచ్చేసేసి మన తెలంగాణ, ఆంధ్రాలో 0.5% ప్లస్ 0.1%. 0.5% ఏమో స్టాంప్ డ్యూటీ, మరి 0.1% ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అంటే టోటల్గా 0.6% ఆఫ్ ది లోన్ అమౌంట్. దానికి మనకు ఆంధ్రాలో, తెలంగాణలో మనకు 50,000 వరకు క్యాప్ ఉంది. ఏదర్ ఇట్ ఈస్ 0.5% ప్లస్ 0.1%, విచ్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఇస్ 50,000 రూపీస్ మనం స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. లాడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఏం చేస్తుంటారు, క్రాస్ సెల్లింగ్ చేస్తుంటారు. ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, కోవిడ్ తర్వాత మీరు ఇంత తీసుకోవాలి అనేది చాలామంది క్రాస్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. మీ అవసరం కొద్దీ మాత్రమే మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. దాంట్లో 2 రకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఒకటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఒకటి రెండోది లోన్ రీపేమెంట్ అష్యూరెన్స్ కానీ ఒక ఇన్సూరెన్స్ ఉంది. ఇది కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బ్యాంకులు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఖచ్చితంగా అయితే మీరు ఇన్సూరెన్స్ ఏదో ఒకటి తీసుకోవాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు. కానీ ఇది బద్ధంగా మీరు మీ ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 మేర మీరు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దాని మీద ప్రీమియం కట్టాలనేం రూల్ ఏం లేదు. అవసరాన్ని బట్టి మీరు ఎంత తక్కువలో మీరు నెగోషియేట్ చేసుకుంటారో అంత తక్కువలో మీరు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. నేషనలైజ్ బ్యాంక్స్ MODT రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. అదే ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ బ్యాంక్స్ మీరు రిజిస్ట్రేషన్ అక్కర్లేకుండా స్టాంప్ డ్యూటీ మాత్రం తీసుకుంటుంది. కాబట్టి మనకు ఆ 0.1% కూడా ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్తో అది మనకు మిగిలే విధంగా ఉంటుంది. క్రసాయి ఈ సెక్యూరిటీ క్రియేట్ చేస్తారు, క్రసాయిలో ఉంటుంది. మనం తీసుకునే ప్రతి లోను ఎలా అయితే సిబిల్లోకి వెళ్తుందో అలాగే ఈ సెక్యూరిటీ క్రియేట్ అయినవన్నీ కూడా క్రసాయి అనే ఆర్గనైజేషన్లో ప్రతి బ్యాంకు, ప్రతి ప్రైవేట్ బ్యాంకు, ప్రతి జాతీయ బ్యాంకు, ప్రతి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా అక్కడ రిపోర్ట్ చేస్తుంది. మీరు లోన్ రీపేమెంట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా క్రెసాయిలో మీరు అప్డేట్ చేయించుకోవాలి. ఆ క్రెసాయిలో నుంచి మన తనఖా విషయాలు మీరు తీసేసే విధంగా మీరు చూసుకోవాలి. ఆ ఇల్లే ఓ నందనవనం, అద్భుతం. లోపలకు అడుగు పెడితే అందమైన పూల మొక్కలు రారమ్మంటూ స్వాగతం పలుకుతాయి. పండ్లు, కూరగాయలు, మొక్కలు నయనానందకరంగా దర్శనమిస్తూ చక్కటి ఆహ్లాదం పంచుతుంది. ఒక్కసారిగా మనసు తేలిక పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఓ గృహిణి తన ఇంటిని ఏకంగా వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా సేంద్రియ పద్ధతులు అవలంబిస్తూ నాణ్యమైన కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. బయట పెద్దగా ఏమీ కొనకుండా ఇంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా మిగిలిన ఉత్పత్తులు బంధుమిత్రులకు పంచిపెడుతున్నారు. నగరీకరణ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో ఇంటి పంటల సంస్కృతి పెరిగిపోతోంది. ఇంటా బయట ఆహార కల్తీలు, రసాయన, పురుగుమందుల అవశేషాలతో కూడుతున్న ఆహారోత్పత్తులు భయాందోళనలు వెంటాడుతున్న వేళ స్వయంగా పంటలు పండించుకోవడం ఓ వ్యాపకంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ గ్రామీణ మండలం రమణయ్యపేటలోని దుర్గా విద్యుత్ నగర్కు వెళితే అక్కడో ఇల్లు మీ చూపు తిప్పుకోనివ్వదు. కంకణాలపల్లి రాధకు సేద్యం అంటే అమితమైన ప్రేమ. ఆ అభిరుచిని స్వయంగా నెరవేర్చుకుంది. నాకు చిన్నప్పటి నుండి గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా పండించుకుంటాము. నాకు కావాల్సినట్టుగా ఫస్ట్లోని స్టార్టింగ్ ఒక 6-7 ఇయర్స్ వరకు నేల మీద ఫస్ట్ ఫ్లోర్లో పెంచామండి. ఇంకా మొక్కలు కావాలనిపించి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా పువ్వుల మొక్కలు అన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. కిందని కాయగూరలు, ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేదు. లేకపోవడం వల్ల టెర్రస్ మీద మిద్దె తోటకు కూడా వెళ్ళవలసి వచ్చింది. మరి ఆకుకూరలు, కాయగూరలు ఎందుకు పెంచుకోవడం అండి, కొనుక్కుంటే సరిపోద్ది కదా, చాలా శ్రమతోటి ఎందుకు పని అనుకుంటున్నారేమో. కాదండి, ఇప్పుడు కంపల్సరిగా ప్రతి గృహిణి కూడా ఆకుకూరలు, కాయగూరలు తప్పనిసరిగా పెంచుకోవాలి. ఎందుకంటేనండి అంత ఆకుకూరలన్నీ కూడా కెమికల్స్ స్ప్రే చేసేసి వచ్చేస్తున్నాయి. అది ప్రత్యక్షంగా మనం చూసాం. అది తినడం వల్ల, అలాగా కెమికల్స్తో పండించిన ఆకుకూరలు, కాయగూరలు తినడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించడం కూడా చాలా కష్టం. ఆ ఉద్దేశంతో నేను ఈ గార్డెన్ మొదలుపెట్టాను. మా వారికి నాకు సరిపడా అన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటామండి. అరటి చెట్టు, ములగ చెట్టు అవి కూడా టెర్రస్ మీద పెంచుతున్నాం మేము. టెర్రస్ మీద పెంచితే పాడవుతుంది గట్ట అనుకోవడానికి కూడా వీల్లేదు.
తప్పకుండా అందరూ పెంచుకోండి. తర్వాత నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. పువ్వుల మొక్కలు ఒక 300-400 రకాలు ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్. ఎక్కడ ఏది కొత్త రకం ఉంది అనుకుంటే కనుక నేను అది తెప్పించి అభివృద్ధి చేస్తున్నాను. రోజు కూడా మనకి ఇంత సి విటమిన్ కావాలని ఉంటుంది. ఆ సి విటమిన్కి సరిపడా మన దగ్గర స్వీట్ లెమన్ అని ఒకటి ఉంటుందండి. ఆ స్వీట్ లెమన్ కూడా 2 చెట్లు ఉన్నాయి. దీనికి అందరూ కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయగలే శక్తి ఉండదు కదండి. అటువంటి వాళ్ళకి నేనుగా విన్నపించుకుంటున్నది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళని కొంత ఏమైనా రాయితీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మాకు గార్డెన్లు మీటింగ్లు అవి పెట్టుకుంటుంటామండి. అక్కడ ఏంటంటే ఒకరికొకరు తెలియని మొక్కలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, తర్వాత సీడ్స్ని పంచుకోవడం అటువంటివి చేస్తాం. వాటికి కూడా మాకు ఏదైనా ఒక ప్లేసు కావాలి అనుకున్నప్పుడు మీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇచ్చే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తే ఇంకా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈ ఇంటిపైన చుట్టూ రంగురంగుల పూలు, గోడలు, పిల్లర్లకు అల్లుకున్న లతలు, వెరైటీ పండ్ల మొక్కలతో అసలది ఇల్లా లేక నర్సరీనా అనిపిస్తుంది. గోడలు, మిద్దెలు, పిల్లర్లు ఇలా ఖాళీ స్థలమే కనిపించకుండా మొక్కలు పచ్చదనంతో నింపేశారు. చాలా మంది వృధా అనుకున్న వస్తువులన్నీ ఏదో ఓ మొక్కకు ఆశ్రయమిస్తూ ఆ ఇంట్లో కుండీలుగా దర్శనమిస్తున్నాయి. జలవనరుల శాఖలో ఉద్యోగ విరమణ చేసిన మురళీ గోపాలకృష్ణ, కంకణాలపల్లి రాధా దంపతులదే ఈ నందనం. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో కొన్నేళ్లుగా నచ్చిన మొక్కనల్లా తెచ్చి ఎంతో ఇష్టంగా పెంచుతున్నారు. పెరట్లో వేప, మామిడి లాంటి పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇంటి లోపల మొదటి, 2వ అంతస్తులోని మిద్దెలపై కూరగాయలు, ఆకుకూరలు, వెరైటీ పండ్లు, పూల మొక్కలు ఎన్నో ఆకర్షణీయంగా పెంచుతున్నారు. హ్యాపీ గార్డెన్స్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, కాకినాడ గార్డెన్ లాంటి సంఘాల్లో కీలకంగా ఉంటూ ఎంతో మందికి మిద్దె తోట పెంపకంలో సూచనలిస్తున్నారు. ఆరోగ్యమే ఔషధం. మనం తినే ఆహారం నాణ్యంగా ఉంటే జీవితం బాగుంటుందన్న లక్ష్యంతో అన్ని రకాలు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ రసాయన అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటున్నామని రమాదేవి సంతోషం వ్యక్తం చేశారు. వీరి కృషికి 2013లో రైతు నేస్తం, 2023లో ఏరువాక పురస్కారాలు వచ్చాయి. మేడ పైన మొక్కలు పెంచాలి అనుకుంటే చాలామంది ఏంటంటే భయపడతారు. వాటర్ లీకేజ్ ఉండి స్లాబ్లు పాడైపోతాయేమో అని. మెయిన్ పాపం చాలామంది నా దగ్గరికి వచ్చిన లేడీస్ చెప్పేది ఏంటంటే, మేడం నాకు పెంచాలని ఉంటుంది కానీ మా వారు ఒప్పుకోవటం లేదు అంటున్నారు. సార్, ఎవరు కూడా భయపడి పని లేదు. మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అది ఏంటి అంటే స్లాబ్ వాటర్ పెడతాం, మొక్కలకి సరిపడా నీళ్లు పెట్టాలి కుండీలకి చూసి. 1, 2 ఆ వెంటనే కూడా క్లీన్ చేసుకోవాలి, నీళ్ళు ఎక్కడ నిలబడకుండా. +3 స్టాండ్లు పెట్టుకొని, స్టాండ్ల మీద కానీ మనం గోళాలను పెట్టుకున్నాం అనుకోండి, స్టాండ్ల కింద నీరు నిలవ లేకుండా ఆరిపోతుంది. అటువంటప్పుడు స్లాబ్కి ఎటువంటి లీకేజ్ ఉండదండి. నేను చెప్పేది ఏంటంటే, నేను గత 20 years నుండి కూడా ఈ 2 floors మీద కుండీలు పెట్టే ఎక్కువ పెంచుతున్నాను. ఎక్కడ కూడా ఏది మాది స్లాబ్ లీక్ అయినట్టు కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత ఇన్ని మొక్కలు పెంచాలంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇటువంటివి కొన్ని స్వయంగా ఏంటంటే 2 పూట్ల మనమే సొంతంగా కష్టపడాలి. ఉదయం ఒక 2-3 hours, సాయంత్రం ఒక 2-3 hours కష్టపడితే కనుక ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఆకు కూడా మాడిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతుంటాయండి, పండిపోయిన ఆకుల్ని. అది రేపు తీద్దాం, ఎల్లుండి తీద్దాం అని కాదు. ఏ రోజున ఆకును ఆ రోజు రిమూవ్ చేసేస్తే చెట్టు ఫ్రెష్గా ఉండి మంచి ఫ్రూట్లు, పువ్వులు కూడా ఇస్తాయి. అలాగే దీనికి మెయింటెనెన్స్ ఏంటంటే, నేను లో బడ్జెట్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. మన కిచెన్ వేస్ట్ ఉంటుంది, ఆ కిచెన్ వేస్ట్ని పారీయకుండా ఆ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఆ వాకిట్లో తుడిచిన ఆకులు ఉంటాయండి వ్యర్థంగాను, ఆ ఆకులను కూడా మనం పడేయకుండా ఒక డస్ట్బిన్ పెట్టుకొని అందులో వేసి కొద్దిగా పశువుల పెంట లేకపోతే కొద్దిగా పేడ నీళ్ళు చల్లి దాన్ని కూడా లీఫ్ కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లోని తిన్న పళ్ళు తొక్కలు అవి ఉంటాయి, అరటి పళ్ళు అవి, ఆ తొక్కలను ఎండబెట్టుకొని, కోడిగుడ్డు తొక్కలను ఎండబెట్టుకొని వాటితో కూడా మనం వీటికి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ నేను దీనికి మెయింటెనెన్స్ ఏంటంటే జీవామృతం తయారు చేసుకుంటానండి. జీవామృతం అంటే మాత్రం కొంచెం పేడ, ఆవు పేడ, కొద్ది గోమూత్రం బయట నుండి తెచ్చుకొని దాన్ని తయారు చేసుకొని ఎవ్రీ మంత్ ఇస్తాను. స్టార్టింగ్ కొంచెం కుండీలు కొనుక్కోవడానికి, స్టాండ్లు కొనుక్కోవడానికి వాటికి డబ్బులు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కానీ తర్వాత అంతగా విపరీతమైన మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. గార్డెన్ చేసుకుంటే శారీరక శ్రమ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం.
గుడ్లగూబలు గబ్బిలాలు ఇంట్లోకి రావడం, తేనె తుట్టె పెట్టడం ద్వారా ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయా? ఇంటి లోపలికి ఏమన్నా గబ్బిలాలు కానివ్వండి, లేకపోతే ఏమన్నా గుడ్లగూబలు పొరపాటున వచ్చినా, లేకపోతే ఏమన్నా తేనె తెట్లు అనేటువంటివి ఇంటి లోపల పెట్టినా, ఇంటి ఆచ్ఛేదంలో ఫ్రంట్ పేషియోలో కానీ అట్లా ఏమన్నా పెట్టినా, దానివల్ల ఉండేటువంటి దోషం ఏంటి, దానికి ఏం చేస్తే ఆ ఇంట్లో ఏమన్నా దోషం ఉంటే పోతుంది అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకుందాం. గబ్బిలాలు అనేటువంటివి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి చాలామంది ఇళ్లలో. ఎందుకంటే చెట్లు ఎక్కడైతే ఉంటాయో, గుబురుగా చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇళ్ళకి దగ్గరలో చెట్ల దగ్గర ఉండేటువంటి ఇళ్లల్లో కంపల్సరీగా ఆ యొక్క గబ్బిలాలు అనేటువంటిది యాదృచ్ఛికంగా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ అదే గుడ్లగూబ వచ్చిందనుకోండి, అది ఊలు కాది దోషము అంటారు. కొంత ప్రభావాన్ని ఇంటి యజమాని మీద చూపిస్తుంది. కాబట్టి గబ్బిలాలు రావటం వేరు, ఈ యొక్క గుడ్లగూబలు రావటం వేరు. కాబట్టి ఎప్పుడైనా రుద్ర సూక్తం చదవాలి. న్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ యొక్క దోషం పోతుంది. అంతకుముందే చెప్పాను, మనం రుద్రాభిషేకం చేసుకోవాలంటే మనం రుద్రుడు అవ్వాలి, లేకపోతే మనకు అర్హత ఉండదు. అలా అని అందరికీ మహన్యాసం వస్తుంది అనేటువంటిది లెక్కలేదు. అందుకని ఏంటంటే సింపుల్గా మనం చేసేటువంటి విధి విధానంతోనే ఆ యొక్క అభిషేకం అనేటువంటిది చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఈ యొక్క దోషం అనేటువంటిది పోతుంది.